So today I want to tell and talk about prayer. ప్రార్థన గురించి చెప్పాలనుకుంటున్నాను. How to pray. This is a very important subject, and this is a very common subject, and this is a very familiar subject, but still people lag in this. ఇంకోటి, నీలో వాక్యం లేకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు. If you are not having word in your spirit, you can't pray. సోత్రం నాయనా అది నాయనా ఇది నాయనా అది నాయనా, లైట్ అయ్యా, ఫ్యాన్ అయ్యా, చిన్న ఏమేమో చేస్తూ ఉంటాం మనం. We do elementary prayers. We do low level Christianity prayers. బేసిక్ ప్రేయర్స్ చేసేసి జీవితాలని మనము ముందుకు ఏదో అలా తీసుకువెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు ఒక కొత్తది చెప్పాలనుకుంటున్నాడు. ఆమేన్. ప్రార్థనలో ఒక కొత్త డైమెన్షన్ నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. సింబల్స్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన యొక్క సింబల్ అంటే ఏంటి? గుర్తులు. హౌ టు ప్రే విత్ సింబల్స్. గుర్తులు పెట్టి ఎలా మనం ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేస్తే దేవుడి దగ్గరికి మనం వెళ్తుంది, అసలు మన ప్రార్థన ఎంత స్పీడ్గా వెళ్ళాలి, ఎంత తొందరగా మనకు జవాబు వెళ్ళాలో మనం ఈరోజు తెలుసుకొని రేపటి నుంచి మనం దాన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఆమేన్. సో ఎవ్రీ వర్డ్ నో వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఆల్టర్. నీకు బలిపీఠం దగ్గర నుంచి నీకు ఒక మాట వస్తుందంటే నువ్వు దాన్ని ఏం చేయాలా? తీసుకోవాలి. మనకు దేవుడిచ్చిన గొప్ప వరం ఏం తెలుసా? మర్చిపోవడం. వాక్యాన్ని ఈజీగా మర్చిపోతాం. ఈ రోజు వాక్యం చెప్పింది నెక్స్ట్ సండేకి అసలు పొరపాటున కూడా గుర్తుండదు. ఎప్పుడు గుర్తుండదు తెలుసా? వెన్ యూ మెడిటేట్ డే అండ్ నైట్. దివారాత్రుల్లో నువ్వు ధ్యానించగలిగితే ప్రతి వాక్యము, ప్రతి మాట, ఆల్టర్ మీద వచ్చిన ప్రతి మాట మీ లైఫ్లో నెరవేరుతుంది. మనము సింబల్స్తో, గుర్తులతో మనం ప్రార్థన చేయబోతున్నామా? ఆమేన్. నంబర్ 1, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. పాయింట్ నంబర్ 1, హౌ టు ప్రే విత్ సింబల్స్. నీ దేవుడనైనా యెహోవానగు నేను, నీ దేవుడనైనా యెహోవానగు నేను, భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు. అండర్లైన్ చేసుకున్నమాట. చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆమేన్. When you raise and when you lift your right hand, that represent strength. కుడి చెయ్యి దాని అర్థం ఏంటంటే మనకు బలం ఉందని అర్థం. సో దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేయొచ్చు, మనం ప్రార్థన చేయొచ్చు. నేను తప్పు కాదంటలేదు, నోటితో ప్రార్థన చేయండి, నేను కాదంటలేదు. బట్ ఫ్రమ్ టుడే యు ఆర్ ప్రేయింగ్ ఎ డిఫరెంట్ ప్రేయర్. ఆమేన్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు, వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఒక డిఫరెంట్ ప్రేయర్ మనం చేయబోతున్నాం. ఆమేన్. చెప్పండి, దేవా నాకు బలము సరిపోవట్లేదు. కుడి చెయ్యి అర్థం ఏంటంటే స్ట్రెంగ్త్. నాకు బలం ఉంది, నేను చేయగలను, నేను సాధించగలని చేస్తాం. వెళ్తాం కదా, టక్కని ఓడిపోతాం. టక్కని ఓడిపోతాం. వాక్యం ఏం సెలవిస్తుందంటే when you raise your hands, that means you are telling Lord, my strength is not enough. నా బలము సరిపోవట్లే. My strength is not enough to handle my family. My strength is not enough to handle my life. So when you pray like this, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయకుండా నార్మల్గా చేతులు దించి ప్రార్థన చేస్తా ఉన్నారు రోజు మీరు. ఎవ్రీడే యూ ప్రే, ఎవ్రీడే యూ డూ సమ్ ప్రేయర్స్, ఎవ్రీ మార్నింగ్ యూ స్టాండ్, యూ డూ, చాలా ప్రార్థన చేస్తాం. సో వెన్ యూ ఓంట్ లిఫ్ట్ యువర్ హ్యాండ్, నువ్వు చెయ్యి పైకెత్తకుండా ప్రార్థన చేస్తే గుర్తుపెట్టుకోండి, ఈ స్క్రిప్చర్ మీలో నెరవేరదు. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు. ఏం చేస్తాడంటే దేవుడు సహాయం చేస్తాడంట. వావ్! ఎవరికి సహాయం చేస్తాడంటే నాకు బలం లేదు ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అన్న వాళ్ళకి చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నాడు. నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు కుడి చేతిని. ఆగండి, ఎవరెత్తారు పట్టుకోవడానికి? దించు. ఎలా పట్టుకుంటాడు దేవుడు? అండ్ గాడ్ ఈస్ వెరీ స్పెసిఫైడ్ అబౌట్ ద హ్యాండ్. నీ కుడి చెయ్యిని నేనేం చేస్తాను? ఎత్తండి, పట్టుకుంటాడు మీ కుడి చెయ్యిని. కమ్ ఆన్, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ మ్యాన్. హీ విల్ హోల్డ్ యువర్ హ్యాండ్. మీ కుడి చెయ్యి ఎత్తండి. మీరేం చేస్తాడు దేవుడు? ఆయన పట్టుకుంటాడంట. హీ విల్ హోల్డ్ యువర్ రైట్ హ్యాండ్. ఆమేన్. ఎంతమంది మీ ప్రేయర్ మార్చాలనుకుంటున్నారు? చెప్పండి, తండ్రి నా బలం సరిపోదు,
నీ బలం కావాలి. అండ్ ద లార్డ్ విల్ కమ్ అండ్ హీ విల్ హోల్డ్ యువర్ రైట్ హ్యాండ్. ఏం చేస్తాడు దేవుడు వచ్చి? నీ కుడి చేయి పట్టుకుంటాడు. ఆమేన్. ద లార్డ్ విల్ కమ్ అండ్ హోల్డ్ యువర్ రైట్ హ్యాండ్. మీ కుడి చేతులే లేపకపోతే, మీ చేతులే ఎత్తకపోతే దేవుడు ఎవరు చేయి పట్టుకోవాలి? నీ కుడి చేతిని నువ్వు పైకెత్తితే దేవుడు ఆ కుడి చేయిని పట్టుకుంటాడు. ఆమేన్. నాకు నేర్పించింది ఏం తెలుసా? సాష్టాంగపడి చేయడం. I directly bow down to his feet. సాష్టాంగపడి ఆయన పాదాల దగ్గర రెండు చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎంతమంది ప్రార్థనలో కుడి చేయి పైకి ఎత్తారు? ఎత్తండి. వావ్. సో ఒక్కొక్క 15-20 minutes ఒక్కొక్క ప్రేయర్, ఒక్కొక్క గంట ఒక్కొక్క ప్రార్థన, ఒక్కొక్క అరగంట ఒక్కొక్క ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. అండ్ నెంబర్ 2, Luke chapter 22 verse number 41. లూకా సువార్త 22వ అధ్యాయము 41వ వచనాన్ని మనము చదువుదాం. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. వావ్. నంబర్ 2, హౌ జీసస్ ఇస్ ప్రేయింగ్. యేసయ్య ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఆయన వాళ్ళ శిష్యుల నుంచి కొంచెం దూరంగా పక్కకు వచ్చి ఏం చేశాడంట? మోకాళ్ళొంగి తండ్రికి ఈ గిన్నె నా యొద్ద నుండి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. హౌ టు ప్రే ఇన్ యువర్ పర్సనల్ ప్రేయర్, హౌ టు ప్రే వెన్ యూర్ ఇన్ చర్చ్, హౌ టు ప్రే వెన్ యూర్ ఇన్ home, how to pray when you're outside. So even Jesus is kneeling down and praying. Amen. Are you kneeling down and praying in your personal prayers? నీ కుమారుడికి నీ కుమార్తెకి మోకాళ్ళ ప్రార్థన నేర్పిస్తున్నావా? నీ భార్యకి మోకాళ్ళ ప్రార్థన నేర్పిస్తున్నావా? నీ భర్తకి మోకాళ్ళ ప్రార్థన నేర్పిస్తున్నావా? You know, when you kneel down, it's a symbol of obedience. It's a symbol of obedience. And it's a symbol of surrenderance. నీవు నీ ప్రాణాత్మ దేహములు దేవుడికి అప్పగిస్తున్నావని అర్థం. ఆయన వారి నుంచి దూరముగా వెళ్ళి ఆయన ప్రార్థన మోకాళ్ళొంగి ప్రార్థన ప్రారంభించి, I don't know what he prayed. Yes, of course, like Bible says, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా నుంచి తీసేయి. That's not our topic, but praying on knees is my topic. మనం యేసయ్య ఎట్లా చేశాడో మనం కూడా అట్లా చేద్దాం. ఆమేన్. We need to copy Jesus. We need to imitate Jesus. ఆయన రిప్లికా, ఆయన పోలికై ఉన్నాం మనం. ఆయన మోకాళ్ళొంగి ఆ రాత్రి వేళ ఆయన ప్రార్థన చేశాడు. టీచ్ టు యువర్ సన్స్ అండ్ డాటర్స్, మై డియర్ పేరెంట్స్, మై డియర్ యంగ్స్టర్స్, ఆర్ యు నీలింగ్ డౌన్ ఎవ్రీ డే వెన్ యూ విల్ ఒబే టు గాడ్? ఒక 24 hours లో ఎప్పుడు నువ్వు దేవుడికి ఒబీడియంట్ గా ఉంటావు? వెన్ యూ విల్ షో యువర్ ఒబీడియన్స్ ఇన్ యువర్ 24 hours, ఇన్ యువర్ ప్రేయర్ టైం, ఇన్ యువర్ ప్రేయర్ రూమ్. నువ్వు ఒక ప్రార్థన పరుడివి, ప్రార్థన పరులవైతే నీ కుటుంబానికి, నీ మోకాళ్ళ ప్రార్థన నీ కుటుంబాన్ని కాపాడుతుంది. ఆమేన్. పరిశుద్ధాత్ముడు డ్యూటీ ఏం తెలుసా? మీకు వాకింగ్ గుర్తు చేయడం. డ్యూటీ ఏం తెలుసా? మిమ్మల్ని బలపరచడం. పరిశుద్ధాత్ముడి యొక్క డ్యూటీ ఏం తెలుసా? మీకు రైట్ టైంలో కృంగిపోతున్నప్పుడు, బలహీనపడుతున్నప్పుడు వాక్యాన్ని నీకు పదే పదే గుర్తు చేయడం. పాయింట్ నెంబర్ 3, సాష్టాంగపడి ప్రార్థించండి. దావీదు సాష్టాంగపడి ప్రార్థించేవాడు. Go to your personal room, start praying. మోకాళ్ళు వంగండి, చేతులు పైకెత్తండి, సాష్టాంగపడండి దేవుడికి. Submit the whole body, soul and spirit. నీ ఆత్మ, నీ శరీరము, నీ ప్రాణము దారబోయి దేవుడికి. ఇంకెవరి కోసం మనం బతికేది? రాకడేమో దగ్గరగా ఉంది. ర్యాప్చర్ ఇస్ వెరీ సూన్. సో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, a prayer is a protection to your house. A prayer is a protection to your body. The more you pray, the more your immunity will increase. The more you pray, the more your strength will increase. The more you pray, the more you power will become more. If you are having 9 gifts of the Holy Spirit, nothing can be hidden before you. నీ వెనకాల ఎవరు వస్తున్నా కూడా చెప్పగలవు. పరిశుద్ధాత్మ 9 వరాలు నీలో ఉంటే నువ్వు ఈ భూమి మీద ఒక అసాధారణకరమైన వ్యక్తివి. ఆమేన్. ఇఫ్ యు ప్రే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దాచబడిన ధననిధులు కూడా నీ దగ్గరికి వచ్చేస్తాయి. మనకు ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీని మనమే మార్చాలి అన్నాడు మోషే. కూడా తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. When you raise your hands,
విక్టరీ విల్ బి యువర్స్. ఎంత పెద్ద బ్యాటిల్ అయినా, ఎంత పెద్ద శోధనైనా, ఎంత పెద్ద పోరాటమైనా, ఎంత పెద్దదైనా, నువ్వు చేతులెత్తి ప్రభువుని అడిగినా, నువ్వు కుడి చేయి పైకెత్తి ప్రభువుని అడిగినా, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకి విజయం ఇచ్చినట్టు నీకు నాకు మనందరికీ దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. నువ్వు కూడా నీ ఇంటికి మోషే లాంటి వాడివి. నువ్వు చేయి పైకెత్తితే నీ కుటుంబానికి విజయం కలుగును గాక. యు నీడ్ టు ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ. అపవాది కుటుంబాల వెనకాల పడి కుటుంబాలని, దేవుని బిడ్డల కుటుంబాలను విడగొట్టాలని భయంకరంగా చూస్తున్నాడు. వాడి కూలిపోవును గాక. అతను సాయంకాలం వరకు చేతులు దించలేదు. ఎత్తినంతసేపు ఇజ్రాయెల్ ప్రజలు గెలుస్తూనే ఉన్నారు. దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ద రైట్ ఫ్యామిలీ. ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబాలని కాపాడుకోండి. ఎలా కాపాడు తెలుసా? ప్రార్థనలతో, యాచనలతో, విజ్ఞాపనతో. ఒక్కరుంటే చాలు ప్రేయర్ వారియర్ ఇంట్లో. అసలు ఆ ఇల్లు సేఫ్. దేవుడికి మనకు ఒక మీడియం ఉంది, దాని పేరు ప్రార్థన. దాన్ని మనం హేట్ చేస్తే ఎట్లా? we need to love prayer. ఆమేన్. మీ కుటుంబం ఎదుగుతూ ఉంటే, నువ్వు చూస్తుంటే దేవుడు చాలా సంతోషపడతాడు. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. అద్భుతాలు చేయబడా నీకు స్తోత్రం. ఆరోగ్య ప్రదాత నీకు స్తోత్రం. ప్రభువా మీ నామానికి మహిమ కలుగును గాక. గొప్ప కార్యములు చేయవాడా, అసాధారణమైన కార్యములు సాధ్యపరచువాడా, నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఈ రోజు నుంచి ప్రతి యవనస్తుడు, ప్రతి యవన కుమార్తె, ప్రతి చిన్న బిడ్డ, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా మోకరించి తనను తాను తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ఇదిగో ప్రభా సబ్మిసివ్ గా ఉండును గాక అని ప్రార్థిస్తున్నాం. అబ్రహాం ఈజ్ వెరీ సబ్మిసివ్ in the sight of God. Abraham is very submissive in the sight of God. దేవుని దృష్టికి అబ్రహాము విధేయత కలిగి ఉన్నాడు. దేవుడు ఏం చెప్తే చేశాడు. ప్రభా నేను కూడా నీ సన్నిధిలో మోకరిస్తానయ్యా, నేను కూడా నా వ్యక్తిగత జీవితంలో మోకరిస్తాను ప్రభా. I surrender my body, I surrender my spirit, I surrender my soul in the name of Jesus. నీ కృపని బిడ్డలపై నిండుగా కుమ్మరింపు చేసి బలపరిచి దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.